అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్, మరోవైపు లొంగుబాటు కొనసాగుతున్నప్పటికీ పోరాట పటిమ మాత్రం తగ్గడం లేదు. తాజాగా మావోయిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు తమ పంథా మారలేదని స్పష్టం చేస్తోంది. వికసిత్ భారత్ పేరుతో కార్పొరేట్ మనువాద ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటూ మావోయిస్టు పార్టీ పిలుపునకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లు రద్దు కోసం ఈ నెల 26న ప్రతిపక్షాలు నిర్వహించిన అఖిల భారత నిరసన కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని పోరాడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా ఓ లేఖ విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సునీత. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ల రద్దు కోసం ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళన తలపెట్టాయి. సో ఈ ఆందోళన అఖిల భారత నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పెద్ద ఎత్తున వేల మంది పాల్గొనాల్సిందిగా కూడా మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సో ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితం నుంచి కూడా మనం చూస్తూ ఉంటే వరుస పెట్టి ఎన్కౌంటర్లు ఒకవైపు, మరోవైపు కేంద్ర కమిటీగా ఉన్నటువంటి అగ్రనేతలుగా ఉన్నటువంటి మావోయిస్టు నేతలందరూ లొంగుబాట్లు అవుతున్న తరుణంలో కూడా కొంత మావోయిస్టు వెనక్కి తగ్గారా, పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధపడుతున్నట్టుగా కొంత ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన లేఖ మరొకసారి మావోయిస్టు పోరాట పటిమ సంబంధించి ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇట్మా ఎన్కౌంటర్ తర్వాత, ఎందుకంటే మొత్తం మావోయిస్టులో ఇప్పటికీ ఉన్నటువంటి దాంట్లో ఇట్మా టాప్ లీడర్ గా ఉంటూ వస్తున్నాడు. సో ఒకవైపు అగ్రెసివ్ గా మావోయిస్టు పోరాటంలో అత్యంత కీలక నేతగా ఉన్న ఇట్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఆలోచన విధానం మారింది. ఎందుకు అంటే ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ కావచ్చు, సుమారుగా 1000 మందికి పైగా మావోయిస్టులు గత 5-6 నెలల కాలం జరిగినటువంటి వివిధ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో జరిగినటువంటి ఎన్కౌంటర్లు జరిగిన సుమారుగా 1000 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా అంచనా వేస్తున్నారు. సో ఒకవైపు ఆపరేషన్ కగార్తో మొత్తంగా కూడా అడవి ప్రాంతాలను, మావోయిస్టు ఏరియా ప్రాంతాలను అంతా కూడా జల్లెడ పడుతూ డ్రోన్లతో నిఘా పెట్టి మావోయిస్టు టార్గెట్ గా కూడా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. సో దీంట్లోనే ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఒకవైపు ఏమో ఎన్కౌంటర్లు జరుగుతుండగా, మరోవైపు కేంద్ర కమిటీలు, మొత్తం మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నటువంటి పలువురు నేతలు లొంగిపోయిన పరిస్థితి. మల్లోజుల వేణుగోపాలరావు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు లాంటి కేంద్ర కమిటీ సభ్యులు వీళ్ళిద్దరు లొంగిపోయారు. సో మరొకరు హిడ్మా ఎన్కౌంటర్లు చనిపోయారు. దీంతో పాటుగా పలు దశాబ్దాల నుంచి కూడా మావోయిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలంతా కూడా లొంగుబాటయ్యారు. సో అయినప్పటికీ ఇటీవల కొంత చర్చ జరిగింది. ఎందుకంటే అభయ్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. సో ఆ లేఖ తర్వాత మావోయిస్టుకు సంబంధించి జనవరి వరకు మేము ఆయుధాలను మొత్తం విడిచి జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధపడుతున్నాం, కాస్త సమయం ఇవ్వండి అని చెప్పేసి కూడా ఓ లేఖ విడుదల చేశారు. సో ఒకవైపు ఆ లేఖ విడుదల చేసిన కొద్ది రోజుల నెక్స్ట్ డేనే అభయ్ లొంగిపోవడం, అదే సందర్భంలో ఎన్కౌంటర్ కూడా జరగడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మావోయిస్ట్ పార్టీ ఒక చివరి దశకు చేరుకుంది, ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అంతా భావించారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి బీజేపీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో లేబర్ కోడ్ కు సంబంధించిన రద్దు కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న తరుణంలో ఆ మావోయిస్టు ప్రతిపక్షాలు తీసుకొచ్చినటువంటి ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ లేఖ రాయడం కూడా సంచలనంగా మారుతా ఉంది. సో మావోయిస్టులు కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యమాన్ని బలహీనపరిచి విచ్ఛిన్నం చేసేందుకు మనువాదంతో కూడినటువంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కోడ్లను తెచ్చారని ఆరోపించింది. అదే సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అణుశక్తి బిల్లు 2020 ద్వారా అణుశక్తి ఉత్పాదనలు పంపకాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పబోతున్నాయని ఆదివాసీ, దళిత, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్గాలకు సంబంధించిన పేద విద్యార్థులకు విద్యను అందకుండా కూడా చేసేందుకు అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉంది. సో కేంద్రం ఇలాంటి వాటన్నిటిని నిలిపివేయాలంటే ఖచ్చితంగా మీరు పోరాటం కొనసాగిస్తామన్నట్టుగా కూడా లేఖలో పేర్కొంటున్నారు. సో మొత్తంగా మాత్రం ఇప్పటి వరకు మావోయిస్టుకు సంబంధించి ఈ యొక్క 26వ తేదీన ప్రతిపక్షాలు తలపెట్టినటువంటి అఖిల భారత మొత్తానికి ఆందోళన కార్యక్రమానికి వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునివ్వడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.